హిరణ్యకశిపుని భీకరమైన తపస్సును, అందుకు బ్రహ్మదేవుడు సంతోషించిన విధానమును వివరించి ప్రహ్లాదోపాఖ్యానము శ్రీ భాగవత పద్యములు 5వ భాగము. ప్రహ్లాదుడు గురుకులంలో ఉన్న తన సహచరులతో విష్ణువుని మెప్పించడానికి భక్తి సరిపోయినట్లు బ్రాహ్మణత్వమూ సరిపోదు, దైవత్వమూ సరిపోదు, గొప్ప శాంత స్వభావము అంతకంటే చాలదు. విష్ణుదేవుని ప్రసన్నం చేసుకోవడానికి భక్తి ఒక్కటే ఉత్తమోత్తమైన మార్గము. దేవతలు, రాక్షసులు, నాగులు, యక్షులు, జంతువులు, గొల్లలు, స్త్రీలు, బ్రాహ్మణులు, శూద్రులు, శబరులు, ఇంకా ఏ జాతి వారైనా సరే, ఏ పాపజీవనులు అయినా సరే, సర్వం విష్ణుమయం జగత్ అని మనసారా తలచినట్లయితే వారు వెంటనే ముక్తిని పొందుతారు అని పలికాడు. తరువాత జరిగిన వివరమును ఇప్పుడు తెలుసుకుందాము. ప్రహ్లాదుడు తన సహచరులతో ఇంకా ఈ విధంగా బోధిస్తున్నాడు. గురువులు తమకును లోబడు తెరువులు చెప్పెదరు, విష్ణు దివ్య పదవికిన్ తెరువులు చెప్పరు, చీకటి పరువులు పెట్టంగనేల బాలకులారా. మీరు మీ అమాయకత్వమును వదలండి. మన గురువులు కేవలము తమకు తెలిసిన విద్యలను మాత్రమే మనకు చెప్పగలరు, చెబుతున్నారు కూడా. అంతేకాని పరంధాముడైన శ్రీహరి సాన్నిధ్యం పొందడానికి అవసరమైన చదువులు వారికి తెలియవు, కనుక మనకు చెప్పలేరు. మనం ఈ గుడ్డి చదువులు చదివి వారి వెంట అజ్ఞానం అనే చీకటిలో పరిగెత్తడం దేనికి చెప్పండి? తెండెల్ల పుస్తకంబులు నిండాచార్యులకు మరల ఏకతమునకు రెండు విశేషము చెప్పెదా, పొండొల్లని వారు కర్మపుంజము పాలై. మీ దగ్గర ఉన్న పుస్తకాలు అన్నీ తీసుకుని వచ్చి ఆ పుస్తకాలు అన్నీ గురువులకు ఇచ్చేసిరండి. మళ్ళీ మనం అందరము కలిసి కూర్చుందాము. మీకు ఇంకా అనేక మంచి విషయాలు చెప్తాను. వినడం ఇష్టం లేని వాళ్ళు వెళ్ళండి, మీ కర్మలు మీరు అనుభవించండి. ఆడుదము మనము హరిరతి పాడుదమే ప్రొద్దు విష్ణు భద్రయశంబుల్, వీడుదము ధనుజ సంగతి కూడుదము ముకుంద భక్త కోటిన్ సూటిన్. మనం శ్రీహరి మీద మనసును నిలిపి ఆడుకుందాం రండి. జగన్నాథుడైన మాధవుడిని మనసు నిండా నింపుకుని శ్రీ విష్ణు సంకీర్తనలు పాడుకుందాము. మిగిలిన రాక్షసుల స్నేహమును విడిచిపెడదాము. నిర్భయంగా విష్ణు భక్తులతో కలిసి ఉందాము రండి. విత్తము సంస్కృతి పటలము వ్రతము కామాది వైరి వర్గంబుల నేడిత్తము చిత్తము హరికిని చొత్తము నిర్వాణ పదము శుభమగు మనకున్. ఈ సంసారం అనే మాయాబంధములన్నిటినీ తొలగించుకుందాము. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అని అరిషడ్వర్గములైన ఈ 6 అంతఃశత్రువులను చీల్చి చెండాడుదాము. మన మనసును శ్రీహరికి అర్పణము చేద్దాము. పరంధాముని నిలయమైన కైవల్య పదమును అందుకుందాము. మనకు తప్పక శుభం కలుగుతుంది. ఇంతవరకు మనము ప్రహ్లాదుడు స్వయముగా తన జన్మ వృత్తాంతమును గురుకులంలోని తన సహచరులకు వివరించడము, దానితో పాటు జీవిత సత్యములను, విష్ణు భక్తి వలన కలిగే అనేక ప్రయోజనములను కూడా వివరించడము గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు కథా వివరణలో కొద్దిగా వెనుకకు వెళ్ళి
హిరణ్యకశిపుడు ఆచరించిన తపస్సు గురించి తెలుసుకుందాము. గర్భవతిగా ఉన్న లీలావతిని నారదుడు తనతో తీసుకుని వెళ్ళి ఉపదేశించిన నారాయణ మంత్రం ప్రహ్లాదుడి చెవిన అమ్మ కడుపున ఉండగానే పడింది. తత్వం వంట పట్టింది. అందుకనే పుట్టుకతోనే ప్రహ్లాదుడు విష్ణు భక్తుడయ్యాడు. హిరణ్యకశిపుడు ఆచరించిన భీషణమైన తపస్సునకు మెచ్చి ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు అతనితో ఈ విధముగా పలికాడు. ఓ సురారికులేంద్ర, ఈ క్రియ ఉగ్రమైన తపంబుమున్ చేసి చూపిన వారు లేరిక, చేయువారును లేరు. నేనీ సమాధికి మెచ్చిదిన్, విను నీ అభీష్టములిత్తు. ఆయాసమేటికి లెమ్ము లెమ్ము మహాత్మా, కోరుము కోరికల్. ఓ రాక్షస కులోత్తముడవైన హిరణ్యకశిప, నీవు ఆచరించిన ఉగ్రమైన తపస్సు ఇంతకు పూర్వం ఎవరూ చేసి ఉండలేదు, ఇక ముందు ఎవరూ చేయలేరు. నీ తపోదీక్షకు సంతసించాను. నీవు కోరిన కోరికలు ఇస్తాను. నీకు ఏమి వరాలు కావాలో కోరుకో అన్నాడు. దంసవ్రాతములున్ పిపీలికలు మేద క్రవ్య రక్తంబులన్ సంశీర్ణంబులు చేసి పట్టి తినగా, శల్యావశిష్టుండవై వంశచ్ఛిన్న తృణావళీయుత మహావల్మీకమందు ఇంద్రియ భ్రంశం వింతయులేక, నీకు నిలువం ప్రాణంబులెట్లుండెనో. ఈగలు చీమలు నిన్ను పట్టి చీల్చి చీము నెత్తురు కండలు తినేయడంతో ఉట్టి ఎముకల పోగులా మిగిలిపోయావు. నీ మీద వెదురు పొదలు గడ్డి దుబ్బులు కప్పేసి పుట్టలు పెరిగిపోయి నీవు కనబడడం లేదు. అయినా ఇంద్రియాలను నిగ్రహించుకుని తపస్సు చేస్తూనే ఉన్నావు. అసలు ఇలా నువ్వు ఇన్నేళ్లు ఎలా జీవించి ఉన్నావయ్యా హిరణ్యకశిప? ఉత్సుకతల్ జలాన్నములనొల్లక ఈ క్రియ 100 దివ్య సంవత్సరముల్ శరీరమున వాయువులన్నిలుపంగవచ్చునే. ఉత్సవమయ్యే చూచి మమునుగ్రతపంబున గెల్చితీవు. ఏ వత్సలతన్ నినుంగదియవచ్చితి, కోరికలెల్ల ఇచ్చేదన్. అన్నపానీయాలను గ్రహించకుండా ఈ విధముగా 100 దివ్య సంవత్సరాల పాటు పట్టుబట్టి నీ ప్రాణములను ఎలా నిలబెట్టుకున్నావు? చాలా సంతోషము. నీ ఘోర తపస్సుతో నన్ను మెప్పించావు. అత్యంత ప్రేమతో దర్శనం ఇచ్చాను. కావలసిన వరాలు కోరుకో, ఇస్తాను అని పలికాడు. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో